అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్ళందరికీ మన కూటమి ప్రభుత్వం ఒక భారీ శుభవార్తనైతే అందించిందండి. 2 పథకాలు ఈ ఫిబ్రవరి నెలలో రిలీజ్ చేయబోతున్నారండి. ఇప్పటికే ఎన్నో పథకాలతో సూపర్ 6 పథకాలతో దూసుకు వెళ్తున్న మన కూటమి ప్రభుత్వం ఈ ఫిబ్రవరిలో 2 పథకాలను అయితే తీసుకురాబోతోందండి. మొదటగా మనకు వచ్చేసి ఆడబిడ్డ నిధి పథకం అండి. ఆడబిడ్డ నిధి పథకం మనకు ఎంతగానో ఎదురు చూస్తున్నారు మహిళలందరూ. 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య ఉన్న మహిళలకి ఈ పథకం ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ పథకం ఎప్పుడు రిలీజ్ కాబోతోంది, దీనికి సంబంధించిన విధి విధానాలు ఏంటి, ఇలాంటి వివరాలన్నీ మనం వీడియోలో చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. సూపర్ 6 పథకాలతో దూసుకెళ్తున్న మన కూటమి ప్రభుత్వం చివరి పథకమైన ఆడబిడ్డ నిధి పథకాన్ని రిలీజ్ చేయడానికి డేట్ని అయితే ఫిక్స్ చేయడం జరిగిందండి. ఈ ఆడబిడ్డ నిధి పథకం 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య ఉన్న మహిళలందరికీ లబ్ధినైతే చేకూరుస్తుందండి. మహిళలకు ఆర్థిక స్తోమతను పెంచే విధంగా, వారిని వాళ్ళ కాళ్ళపైన నిలబడేటట్టు చేసే విధంగా, ఆర్థిక స్వావలంబన వాళ్ళకు చేకూర్చే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అయితే తీసుకురాబోతోందండి. ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవడం కోసం ఈ పథకం అయితే తీసుకురాబోతున్నారు. మొత్తం 1,48,00,000 తెల్ల రేషన్ కార్డులు అయితే ఉన్నాయండి ఇప్పటికి మన రాష్ట్రంలో. మొత్తంగా 60 లక్షల మంది మహిళలు అయితే ఈ పథకం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ పథకానికి భారీగా నిధులు అవసరమవుతాయండి. 3,300 కోట్ల రూపాయలను ఇప్పటికే బడ్జెట్లో కేటాయించడం జరిగింది. ఈ పథకానికి ఫిబ్రవరి నెలలో గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వనున్నారు. ఫిబ్రవరి నెలలో అప్లికేషన్ల స్వీకరణ ఉంటుందండి. ఫిబ్రవరి నెలలో అప్లికేషన్లు తీసుకొని మార్చి నెలలో డబ్బులను అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఒకేసారిగా 18,000 రూపాయలను మహిళల ఖాతాలోనికి వేయనున్నారు మన కూటమి ప్రభుత్వం వారు. ఈ మహిళల కోసం ఎన్నో పథకాలను తీసుకురావడం జరిగింది. ఈ పథకం చాలా ప్రత్యేకమైనది. మహిళలందరికీ డబ్బులను అయితే డైరెక్ట్గా డీబీటీ పద్ధతిలో మీ బ్యాంక్ అకౌంట్లోకి వేయడం జరుగుతుంది. కాబట్టి మహిళలందరూ బ్యాంక్ అకౌంట్లను చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. బ్యాంక్ అకౌంట్లు లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్లు ఏదున్నా పర్వాలేదు, కానీ ఎన్పిసిఐ లింకింగ్ అనేది చేసుకుని ఉండాలండి మహిళలందరూ. ఈ ఎన్పిసిఐ లింకింగ్ ఉన్న అకౌంట్కి మాత్రమే డబ్బులు రావడం జరుగుతుంది. మీ ఆధార్ నంబర్కు, మీ ఆధార్ కార్డుకి ఏదైతే లింక్ అయ్యిందో బ్యాంక్ అకౌంటు, ఆ అకౌంట్లోకే మీకు డబ్బులు అయితే పడడం జరుగుతుందన్నమాట. ఇక ఈకేవైసీ ప్రక్రియ కూడా పూర్తి చేసుకొని ఉండాలి మహిళలందరూ. మీ రేషన్ కార్డుకు సంబంధించిన ఈకేవైసీని మహిళలందరూ ఖచ్చితంగా పూర్తి చేసుకోవాలి. మీరు ఇంకా చేసుకున్నట్టయితే వెంటనే ఈకేవైసీని అయితే పూర్తి చేసుకోండి. ఇక 18,000 రూపాయలు అయితే నెలకు ఇవ్వడం జరుగుతుందండి. ఈ డబ్బులు రావడం కోసం అర్హతలు ఏమేమి ఉండాలో చూద్దామండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ మహిళలందరికీ ఈ డబ్బులు రావడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో స్థిర నివాసం ఉండాలి. రేషన్ కార్డులో మీ పేరు ఉండాలి. తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి. 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య ఉండాలి. హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మీరు మ్యాప్ అయి ఉండాలి. ఇక ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేసి ఉండాలి. ఇవి మనకు కావాల్సిన అర్హతలండి. ఈ అర్హతలన్నీ ఉన్నట్టయితే మీరు కావాల్సిన డాక్యుమెంట్స్ని సెట్ చేసుకోండి. ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్ పుస్తకం లేదా పోస్ట్ ఆఫీస్ పాస్ పుస్తకం, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేటు, రేషన్ కార్డు, ఇవన్నీ మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ అండి. ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నట్టయితే మీరు ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి అర్హులు. ఫిబ్రవరి నెలలో మొదటి వారంలో అప్లికేషన్ల స్వీకరణ ఉంటుంది. ఆ తర్వాత మీకు 6 స్టెప్ వెరిఫికేషన్ జరుగుతుంది. 6 స్టెప్ వెరిఫికేషన్లో అధికారులు మిమ్మల్ని చెక్ చేయడం జరుగుతుందన్నమాట. మీ డేటాను అయితే చెక్ చేయడం జరుగుతుంది. అర్హులైన ప్రతి మహిళకు 18,000 రూపాయల సంవత్సరానికి మీ బ్యాంక్ అకౌంట్లో డీబీటీ పద్ధతిలో, డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ పద్ధతిలో మీ అకౌంట్లోకి వేయడం జరుగుతుందన్నమాట. ఇదండి ఆడబిడ్డ నిధి పథకం, మొదటగా ఫిబ్రవరి నెలలో రాబోయే పథకం. ఇక నెక్స్ట్ వచ్చేసి అన్నదాత సుఖీభావకు సంబంధించిన 6,000 రూపాయలు ఏదైతే ఉందో 6,000 రూపాయలు రైతన్నల ఖాతాలోకి చేరడం కోసం ఈ పథకం అయితే రాబోతోంది. ఈ 6,000 రూపాయల్లో 4,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ఉంది. 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటాగా ఉంది. 4,000 రూపాయలు మనకు రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకం పేరుతో ఇవ్వడం జరుగుతోంది. ఇక 2,000 రూపాయలు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనతో 2,000 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతోంది. గతంలో మొదటి విడత, రెండవ విడత రిలీజ్ చేశారు అన్నదాత సుఖీభావ. అది 14,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. పీఎం కిసాన్ డబ్బులు కూడా మనకు ఈ డబ్బు కలిపి 14,000 రూపాయలు ఇవ్వడం జరిగిందనమాట.
ఇప్పుడు 6,000 రూపాయలు అయితే బ్యాలెన్స్ ఉంది. ఈ 6,000 రూపాయలు ఇవ్వనున్నారు. రైతన్నలందరూ ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎన్పిసిఐ లింకింగ్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. ఎన్పిసిఐ లింకింగ్ లేని అకౌంట్లకు డబ్బులు అయితే పడవండి. కాబట్టి ఎన్పిసిఐ లింకింగ్ ఖచ్చితంగా చేసుకోండి. ఈకేవైసీ ప్రక్రియను కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సపరేట్గా, అలాగే అన్నదాత సుఖీభావకు సపరేట్గా చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రెండింటికి ఈకేవైసీ ప్రక్రియ చేసుకున్న వాళ్లకు డబ్బులు అయితే పడడం జరుగుతుందన్నమాట. ఇక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన సాయాన్ని 6,000 రూపాయల నుంచి 10,000 రూపాయలకు చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోనుందండి. ఇది కూడా మనకు ఫిబ్రవరి నెలలో అవకాశం అయితే ఉంది, ప్రకటన వచ్చే అవకాశం అయితే ఉంది. రైతులందరూ ఎంతగానో ప్రెజర్ పెడుతున్నారు కేంద్ర ప్రభుత్వం పైన ఈ సాయాన్ని పెంచాలని. ఈ దిశగా మనకు కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలున్న సాయాన్ని 10,000 రూపాయలు చేస్తూ నిర్ణయం అయితే తీసుకోనుంది. ఫిబ్రవరి నెలలో రైతన్నలకు ఈ అన్నదాత సుఖీభవ 3వ విడత, అలాగే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 22వ విడత డబ్బులు అయితే రానున్నాయి. రైతన్నలందరూ ఈకేవైసీ ప్రక్రియను వెబ్సైట్లో కూడా పూర్తి చేయొచ్చండి. అన్నదాత సుఖీభవ.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళి అక్కడ మీ ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేయొచ్చు. అలాగే పిఎం కిసాన్కి సంబంధించిన ఈకేవైసీ ప్రక్రియను pmkisan.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీ ఆధార్ నంబర్ని ఎంటర్ చేసి ఆధార్కి లింక్ అయిన ఫోన్ నంబర్కి ఓటీపీ రావడం జరుగుతుందండి. ఆ ఓటీపీ ద్వారా కూడా మీరు ఈ ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేయొచ్చండి. ఇక సిఎస్సి సెంటర్లోకి వెళ్ళి కూడా అక్కడ బయోమెట్రిక్స్ వేసి కూడా మీరు ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేయొచ్చు. ఇక కొత్తగా ఎవరైనా రైతులు అప్లై చేసుకోవాలనుకుంటే అన్నదాత సుఖీభావకు రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి అక్కడైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. మీరు పట్టాదారు పాస్ పుస్తకము, బ్యాంక్ పాస్ పుస్తకము, అలాగే మీ ఆధార్ కార్డుని తీసుకెళ్ళినట్టయితే అక్కడ ఫోన్ నెంబర్ కూడా ఉండాలండి ఒకటి. అక్కడ తీసుకెళ్ళినట్టయితే వ్యవసాయ సహాయకులకు ఈ పత్రాలన్నీ అందించినట్టయితే వాళ్ళు మీకు అప్లై చేయడం జరుగుతుందన్నమాట. ఇంకా పిఎం కిసాన్కి అప్లై చేసుకోవాలనుకుంటే pmkisan.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసినట్టయితే పిఎం కిసాన్కు అప్లై చేసుకోవచ్చండి. ఇక అన్నదాత సుఖీభావకు పిఎం కిసాన్కు సపరేట్గా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సాయం కూడా వేరువేరుగా వస్తుంది. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు వచ్చిన తర్వాతనే అన్నదాత సుఖీభావ డబ్బులు అయితే రావడం జరుగుతుందండి. ఇక కౌలు రైతుల విషయానికి వస్తే కౌలు రైతులకు 1వ విడత 2వ విడత సాయాన్ని అయితే అందించలేకపోయింది ప్రభుత్వం. అయితే ఈ 3వ విడత ప్రభుత్వం ఖచ్చితంగా అందించాలనే నిర్ణయంతో ఉందండి. కౌలు రైతులకు ఒకేసారిగా 20,000 అందించాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ దిశగా అడుగులు వేస్తోందండి. దీనికి సంబంధించిన అప్డేట్ అయితే అతి త్వరలో విడుదల కానుంది. కౌలు రైతులకు కూడా 20,000 రూపాయలు ఏకంగా ప్రభుత్వం నుంచి రాబోతున్నాయి. ఇదండి మనకు ఈ ఫిబ్రవరిలో విడుదలయ్యే 2 పథకాలు. అన్నదాత సుఖీభవ 3వ విడత విడుదల కాబోతోంది. అలాగే ఆడబిడ్డ నిధి పథకంకి సంబంధించి అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉంటుంది. ఫిబ్రవరి నెలలో ఈ 2 పథకాలు రాబోతున్నాయండి. ఇది సమాచారం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.